హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడే పుష్ప 2 ది రూల్ ట్రైలర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడే నేను చూడడం అయితే జరిగింది. అరాచకంగా అయితే ఉంది ట్రైలర్. ఆఫ్టర్ 3.5 years తర్వాత పుష్ప 2 సీక్వెల్ అయితే మొత్తానికి పూర్తి చేసుకొని ట్రైలర్ అయితే వదిలేరు మన సుకుమార్ గారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ ఇంట్రో కానీ అండ్ బీజిఎం అయితే డిఎస్పి అండ్ తమన్ గారు ఇద్దరు కలిపి కొట్టారు అరాచకం. కానీ మన తమన్ గారి పేరు అయితే మన ట్రైలర్లో అయితే ఎక్కడే వేయలేదు. సో రాక్ స్టార్ డిఎస్పి గారి పేరు అయితే వేయడం జరిగింది. సో మరి తమన్ గారు ఇచ్చారని అంటున్నారు, కానీ ఒఫీషియల్గా కూడా వచ్చింది న్యూస్. బట్ మనకి ట్రైలర్లో అయితే ఎలా ఏమన్నా మూవీ అప్పుడు స్టార్టింగ్లో వేయచ్చు తమన్ గారి పేరు. అండ్ మనకి రష్మి గారు అల్లు అర్జున్ సీన్స్ అయితే ఎక్సలెంట్. అండ్ లవ్ ట్రాక్ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత కాబట్టి సో చాలా బాగుంది. అండ్ ఇంకా మనకి ఆ రూలింగ్, ఒక బాస్గా రూల్ చేయడం, ఆ ఫైట్స్, ఆ బీజిఎం అండ్ ఫైద్ ఫసల్ గారి యాక్షన్ పార్టీ ఉంది పుష్ప. ఈసారి మీ December 5th థియేటర్లో పార్టీ ఖచ్చితంగా ఉంటుంది. సో అందరూ రెడీ అయిపోండి December 5th. అండ్ ఇంకోటి, ఇప్పుడు మనకి పాట్నాలో అయితే ఇది ఈవెంట్ అయితే జరుగుతుంది, పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్. అక్కడ జనాలు చూస్తే మత్తిపోతుంది. పుష్ప 2కి అంత క్రేజ్ అయితే ఉందని ఒఫీషియల్గా అండ్ పర్టికులర్గా తెలియడానికి అయితే క్లారిటీగా అయితే కనిపించింది ఈ రోజుతో. నార్త్ ఇండియాలో పుష్ప 2కి ఎంత క్రేజ్ ఉందో, జస్ట్ ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి, అది కూడా బీహార్ క్యాపిటల్ పాట్నాలో అంత జనం వచ్చారంటే అమ్మ బాబాయ్ సూపర్గా అయితే ఉంది. ఎక్స్పెక్టేషన్స్ ఈ ట్రైలర్తో ఇంకా పీక్స్కి వెళ్ళిపోయినాయి. అండ్ టోటల్గా ట్రైలర్ 5కి 4 రేటింగ్ అయితే ఇవ్వచ్చు. ఇంకొక 15 days ఉంది కాబట్టి ట్రైలర్ 2 రావచ్చు. అండ్ మనకి ఇంకొక ఐటెం సాంగ్ అయితే రావాలి బయటికి. ఆ ఐటెం సాంగ్ షార్ట్ కూడా శ్రీలీల గారిని ఇలా వేసి ఆపేసారు ఆ షార్ట్ కూడా. అండ్ మనకి ఇంకా సునీల్ గారు, అనసూయ గారు కూడా కనిపించారు ఒక షార్ట్లో. అండ్ జగపతి బాబు గారు చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. అసలు అందుట్లో నుంచి మనం ఇప్పుడు ఎలా స్టోరీ అనేది కూడా స్పాయిలర్ చేయకూడదు, ఎందుకంటే అంతలాగా పకడ్బందీగా అయితే ప్లాన్ చేశారు సుకుమార్ గారు. సో మరి చూద్దాం. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే కరెక్ట్గా యునానిమస్ బ్లాక్ బస్టర్ మార్నింగ్ షోకి వచ్చిందంటే బాహుబలి 2 రికార్డ్ అయితే మొత్తానికి 8 years తర్వాత పుష్ప 2 అయితే బ్రేక్ చేస్తుంది. కనీసం సూపర్ హిట్ వచ్చిన 1,500 crores బాహుబలి 2 దగ్గర వరకు అయితే వెళ్ళిపోతుంది. సో ఇంకా బీభత్సం, అస్సలు నెగిటివ్ లేకుండా జనాలు చూసారంటే దంగల్ 2,000 crores కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఈజ్ వెరీ వెరీ హై. అండ్ మనకి నెక్స్ట్ ముంబై అండ్ చెన్నై, బెంగళూరు అండ్ హైదరాబాద్లో కూడా ఈవెంట్స్ అయితే ఉన్నాయి. 15 daysలో మొత్తం ఇండియా వైడ్ అయితే ప్రమోషన్స్ గట్టిగా జరుగుతాయి. అండ్ లాస్ట్లో అమెరికాలో అయితే జరుగుతుంది, ఓవర్సీస్లో. సో మరి చూద్దాం. ఎక్స్పెక్టేషన్స్ అయితే పీక్స్లో అయితే ఉంది. అండ్ మనకి బీజిఎం చూస్తే గూస్ బంప్స్ అండ్ జాతర సీన్ చూసిన గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. ఈ మూవీలో జాతర ఒక సీనే 20 to 30 minutes ఉంటుంది అనేది డైరెక్టర్ గారు చెప్పడం అయితే జరిగింది. సో ఆ ఒక్క సీన్ చాలు గూస్ బంప్స్ రావడానికి. అది ఇంటర్వెల్ ముందర వస్తుంది ఖచ్చితంగా. అక్కడి నుంచి మూవీ ఇంకో 2.5 hours మూవీ ఎక్కడికో లెగ్స్ కూర్చోబెడుతుంది మనల్ని, తెలిసిపోతుంది ఈ ట్రైలర్ చూస్తుంటే. సో చూద్దాం. ఇంకా 15 days టు గో టు రూల్ ద ఇండియా. పుష్ప 2 ది రూల్. సో మరి మీకు ట్రైలర్ ఎలా నచ్చింది అండ్ మీకు అందుట్లో ఏ షాట్లు నచ్చినాయి? డిఎస్పి తమన్ గారి మ్యూజిక్ నచ్చిందా? అండ్ రష్మిక ఎలా ఉంది? అప్పటికన్నా ఇప్పుడు మరి రిచ్ కదా, కొంచెం అందంగా అయితే బాగా కనిపిస్తున్నారు, గార్జియస్గా. సో మరి చూద్దాం ఎటువంటి పుష్ప గాడు మన ఇండియాని ఎలా రూల్ చేస్తాడు ఈ December 5th అయితే చూసేద్దాం. వెయిట్ చేయండి, 15 days టు గో. అండ్ మనం రేపు ఒక మూవీ అనాలిసిస్ అయితే చేద్దాం పుష్ప 2 ట్రైలర్ మీద. అసలు ఏ స్టేట్లో ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయిపోయింది కాబట్టి. అండ్ కలెక్షన్ వైజ్ అయితే చూసుకుందాం రేపు ఎంత రావచ్చు, అండ్ మనకి దంగాల్ని బ్రేక్ చేస్తుందా లేదా అనేది కూడా రేపు మూవీ అనాలిసిస్ పుష్ప 2 ది రూల్ Part 2లో అయితే చూసుకుందాం. థ్యాంక్ యూ. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.